ఏమండి ఆ విషయంలో తను నాకన్నా ఎక్కువ ఎక్సైటింగ్గా ఉన్నాడు అనుకున్నా. కానీ పెళ్ళైన రెండో రోజే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నా కూడా నచ్చిన వ్యక్తి లేకపోతే ఎంతో వెల్తిగా ఉంటుంది. అలాంటిది ఎవరూ లేని చోట తన కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ తోచదు. అమ్మగారు, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? మంగా ఈరోజు టిఫిన్ నేను చేస్తాను. నాకు అర్థమైంది. ఈరోజు కార్యం కదా, మీ టేస్ట్ టిఫిన్తో మొదలు పెట్టాలనుకుంటున్నారు అంతేగా? ఇక చాలే పద. మంగా నీకు పెళ్ళైందా? పెళ్లి మాత్రమే అయింది అమ్మగారు. అదేంటి? పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళాను. మా బావ సిగ్గుపడుతున్నాడు కదా అని కొంత చనువు తీసుకున్నాను అంతే. అబ్బా అని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాను. మా బావ ఇంకా తిరిగి రాలేదు. అబ్బా అని ఎందుకన్నాడో, ఏం చూసి భయపడ్డాడో ఏంటో పాపం. సరేలే, ఈ టిఫిన్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టుకో. ఏమండి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి వెళ్తున్నా. ఏంటండి ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆఫీస్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. సరే టిఫిన్ చేద్దురండి. ఏమండి హలో, బయలుదేరి వస్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళండి. ప్రేమతో దగ్గర తీసుకొని తినిపించాలనుకున్నా, కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదని అప్పుడే తెలిసింది. మంగా, అమ్మగారు నాకు కాఫీ తీసుకురా. రాత్రి పాలు తాగేది ఉంది కదా, ఇప్పుడు కాఫీ ఎందుకు అమ్మగారు? ఈరోజు మన ఫస్ట్ నైట్, అది గుర్తుందా? ఇది రేపు సబ్మిట్ చేయాల్సిన ఇంపార్టెంట్ స్క్రిప్ట్ వర్క్. పెళ్ళైన ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ నైట్ ఎప్పుడా అని అందరు ఎదురు చూస్తుంటారు. మీరేంటండి వర్క్ చేసుకుంటున్నారు? ఇది ఫస్ట్ నైటే, లాస్ట్ నైట్ కాదు కదా. ఇలా నైట్స్ ఇంకా చాలానే వస్తాయి. కొన్ని తీయని జ్ఞాపకాలు లైఫ్లో ఒక్కసారి వస్తాయి. కారణం చెప్పి దానిని దూరం చేయకూడదు. జ్ఞాపకాలు అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్కి దూరంగా వెళ్తాయి. వాటి కోసం నా వర్క్ని సాఫ్గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కొంచెం వర్క్ ఉంది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త నుండే అన్నీ కోరుకుంటుంది. ప్రేమ, సంతోషం, సరదా ఏదైనా. కానీ తనకి ఎప్పుడూ ఆఫీస్ వర్క్ తప్ప ఇంకా ఏ ఆలోచన లేదు. ఏమండి ఈరోజు మనం సినిమాకి వెళ్దామా? వీకెండ్ వచ్చింది సినిమాకి, సెలవు దొరికింది శిఖర్కి. నాకు అలవాట్లేదు, నువ్వు కొత్తగా అలవాటు చేయదు. ఏమండి ప్లీజ్. ఏమండి ఏంటి అప్పుడే పడుకున్నారు? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నా. ఏంటి? ఏం లేదండి, అదే మీకు తలనొప్పి తగ్గడానికి నన్ను ఏమన్నా ఇవ్వమంటారా? నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, అదే తగ్గిపోతుంది. మళ్ళీ ఏంటి? ఏంటండి ఇక్కడ ఏం లేదు, పడుకో. తన ప్రతి మాటలోనూ నవ్వులోనూ నేను ఉండాలనుకున్నా, కానీ తన నవ్వుల వెనుక వేరెవరో ఉన్నారనిపించింది.
తన ఫోన్లో వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటోలు చూసాక అది నిజం అనిపించింది. నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ముట్టద్దు. అందరూ ఉన్న ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఆ రోజే కలిగింది. అప్పుడే ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నోన్ పర్సన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఫస్ట్ నేను లైట్గా తీసుకున్నా. కంటిన్యూగా మెసేజ్లు రావడంతో ఓపెన్ చేసి ప్రొఫైల్ చూసా. పేరు ఇషాన్. తను పంపించిన మెసేజ్లు చదువుతుంటే నాకు తెలియకుండానే చిన్న హ్యాపీనెస్ మొదలైంది. వద్దనుకుంటూనే రిప్లై ఇచ్చాను. ఇచ్చిన ఆ ఒక్క రిప్లై మా మధ్య పరిచయాన్ని పెంచింది. ఒంటరిగా ఉన్న ఫీలింగ్ పోయి ఇషాన్తో చాటింగ్ నాకు టైంపాస్గా మారింది. ఎంతలా అంటే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేలా. హలో. హాయ్. నువ్వేంటి కాల్ చేసావు? మెసేజ్ చేస్తే మీనింగ్ మాత్రమే తెలుస్తుంది. అదే కాల్ చేస్తే ఫీలింగ్ కూడా తెలుస్తుంది కదా. ఆహా. అందుకే కాల్ చేసా. నీ ఫోన్ కాల్ మా ఆయన చూస్తే ఇంకోసారి కాల్ చేయడానికి కాదు, మెసేజ్ చేయడం కూడా అవ్వదు. సరే, మీ ఆయన లేనప్పుడు నువ్వే కాల్ చేయి, ఓకేనా? సరే చూద్దాం. ఓకే, బాయ్. అపూర్వ, నేను వెళ్ళొస్తాను. మంగా, టీ చెప్పాను కదా. అమ్మగారు వస్తున్నా. అమ్మగారు, నా పనంతా అయిపోయింది, నేను వెళ్తున్నాను. సరే.